భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం యజమానస్య వంశ సంరక్షణార్థం ఉగ్రం వీరం మహావిష్ణుం సరంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం వజ్రనగాయ విద్మహే దీప్తిలక్ష్మణాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్. యథా సంకల్పిత యాగ కర్మణి దేవతాహ్వానం అగ్ని ప్రతిష్టాపనాఖ్యం కర్మ కరిష్యే. పంతులు, ఈ విషం కలిపిన తీర్థంతోనే ఆ కుటుంబం మొత్తం చావాలి. అది నీ చేతుల మీదుగా. స్వామి తీర్థమివ్వండి. తీర్థమివ్వండి స్వామి. ఏం జరిగింది పంతులు గారు? ఏం జరిగింది అని అడుగుతున్నాను. నన్నేమి అడగద్దు బాబు, ఈ హోమం జరగాలి. హోమం ఆగదు, వారసుడున్నాడు. చెప్పండి. నా ఇంట్లో ఒక్క దీపం ఆరిపోయినా పర్వాలేదు బాబు. మీరు చల్లగా ఉంటే 1,00,000 దీపాలు వెలిగిస్తారు. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగవింట్రా, ఆగుతావు సెంటిమెంటు. నేను దాకా రోడ్డున పోయేవాడు కన్నెత్తి నా ఇంటొంక చూడాలి అంటే వచ్చబోసుకునేవాడు రా. నువ్వు వచ్చావు, నా కంటి ముందే పంచెత్తి వచ్చబోతున్నారా. అది నీ తప్పు కాదురా, నీ నెత్తురుది. మనిషి అన్నోడికి డబ్బు పిచ్చుంటది, అధికార పిచ్చుంటది, కానీ నీకు జనం పిచ్చాడ్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. దించుతారా? పడై, అది కింద పడాయి. కాళ్ళ మీద పడవు.
ఏమార్చితే గాని నీ కడుపులో పోటు తించలేవు నరసింహ. అందుకే ఇది. పసిగుడ్డుని దాటి దొరికిపోయిందిరా, వాళ్ళని వదలను. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతికే నువ్వే మగాడివిరా. కడుపులో బల్లెం దిగినా కళ్ళల్లో రౌద్రం తగ్గలేదు చూడు. మగాడంటే ఆయన. దమ్ముంటే ఎదురుగా ఢీకొట్టి చూడరా. ఏమండి, నా ఊపిరి ఆగిపోయేలోపు ఇక్కడున్నా ఒక్కడు మిగలకూడదండి.